ఆయన సమన్వయం చేసుకొని ఈ బాధితుడి పక్షాన తను స్వయంగా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళకు అండగా కనుక తను నిలబడి ఉన్నట్టయితే ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించే వరకు ఎందుకు అంత ఫ్లేర్ అప్ అవుద్ది? అవును, బయట వ్యక్తులు ఇవాళ కాపు సంఘాల నుంచి దాసరి రాము గారో వంగవీటి నరేంద్ర గారో లేదు ఆమంచి స్వాములు గారు లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే అక్కడ ఈ సమస్యలని అర్థం చేసుకొని స్పందించాల్సిన స్థాయిలో స్పందించాల్సిన సమయంలో ఈ అనుభవరాహిత్యం కారణంగా ఎమ్మెల్యేలు స్పందించటంలా దీని ఇంపాక్ట్ అది రాష్ట్ర సమస్యగా మారుతుంది. అవును, జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్లో దీనికోసం టైం కేటాయించుకొని ఆయన ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో ఖచ్చితంగా శాసనసభ్యులకి ఏ సమస్య పట్ల ఎంత వేగంగా స్పందించాలి, ఎవరు స్పందించాలి అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారి మీద ముందున్న టాస్క్ 100% పార్టీకి 30 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ గత 30 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పార్టీని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వరకు క్యారీ చేయగలిగే రీతిలో నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో కార్యకర్తలకి నాయకత్వానికి మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకుంటారు కార్యకర్తలు. కష్ట నష్టాలు ఎదురైనా ఒకవేళ ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, వేధింపులు, కక్షలు, కార్పణ్యాలు, దాడులు, దౌర్జన్యాలు లాంటివి జరిగినా, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేసినా, వాళ్ళ వ్యక్తిత్వ హనాలకు పాల్పడ్డా, వాళ్ళ ఆదాయ వనరులను దెబ్బతీసే ప్రయత్నం చేసినా సరే ఆ పార్టీకే కట్టుబడి వాళ్ళ 43 సంవత్సరాలుగా ఆ క్యాడర్ కొనసాగుతుంది అని అంటే అటువంటి క్యాడర్ ని కాపాడుకోవాలి. అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే మిత్రపక్షాల మధ్య కోఆర్డినేషన్